रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు 29వ సర్గము యథాతథ అనువాదము. సిద్ధాశ్రమ వృత్తాంతము. విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను గైకొనుట. సాటిలేని వైభవం కలిగినటువంటి శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుల వలె ఆ వనమును గూర్చి ఇలా ప్రశ్నిస్తే, మహా తేజస్వి అయినటువంటి విశ్వామిత్రుడు సమగ్రంగా ఇలా తెలియచేస్తూ ఉన్నారు. మహానుభావుడైనటువంటి ఓ శ్రీరామ, దేవదేవుడైనటువంటి మహావిష్ణువు వందల కొలది యుగాల కాలం లోక కళ్యాణమునకై తపస్సు ఆచరించాలని తత్సంకల్ప సిద్ధికై ఇక్కడ నివసించాడు. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలన ఆ మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యను ఫలసిద్ధినందుట వలన దీనికి సిద్ధాశ్రమం అనేటువంటి పేరు కలిగింది. విష్ణు తపశ్చర్యాది కాలమునందే ప్రహ్లాదుని మనువడు విరోచనుని కుమారుడు అయిన బలిచక్రవర్తి మరుద్గణములను ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకాలకు రాజై పరిపాలన చేస్తూ ఉన్నాడు. బలి యజ్ఞము చేస్తూ ఉండగా అగ్ని ముందును పెట్టుకుని దేవతలు అందరూ తమ ఆశ్రమమున తపమరచేటువంటి విష్ణుమూర్తిని చేరి స్వయంగా విన్నవించుకున్నారు. ఓ మహావిష్ణు, విరోచనుని పుత్రుడైనటువంటి బలిచక్రవర్తి గొప్ప ప్రభావం కలిగినటువంటి యజ్ఞం చేస్తున్నాడు. అది ముగియకముందే ఈ దేవకార్యాన్ని నెరవేర్చవలసింది అని ప్రార్థన. యజ్ఞము చేసేటువంటి బలిచక్రవర్తి కడకు అర్ధులు అన్ని దిక్కుల నుండి ప్రవాహాలుగా వస్తూ ఉంటారు. వారు కోరిన రీతిగా ధన కనక వస్తు వాహనాదులు ఎల్లలు కూడా ఏమాత్రం వెనుకాడకుండా వెంటనే బలిచక్రవర్తి వారికి దానం చేస్తూ ఉన్నాడు. ఓ మహావిష్ణుమూర్తి, మహామహిమాత్ముడమైనటువంటి నీవు దేవతల యొక్క హితము కొరకై మాయాయోగమును ఆశ్రయించి వామనుడవై అవతరించు. మాకు శుభలాభములు చేకూర్చు. వామనుడవై బలి దగ్గరకు వెళ్ళి దానము పేరుతో అతని రాజ్యాన్ని కొని మాకు ఇవ్వు. ఓ రామా, ఇంద్రాది దేవతలు తపోనిష్టలో ఉన్న విష్ణుమూర్తిని ప్రార్థించే సమయంలో అగ్నివల్లే తేజస్వి అయిన కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అదితితో కూడి తేజో రాశి అయి ప్రకాశిస్తున్నాడు. కశ్యప మహర్షి పత్ని సహితుడై 1000 దివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రదుడైనటువంటి మహావిష్ణువును సంతుష్టి గావించి ఇలా స్తుతిస్తున్నాడు. ఓ పురుషోత్తమ, నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు, తపఫలము ప్రసాదించేటువంటి వాడివి, జ్ఞానస్వరూపుడవు, సమస్త కళ్యాణ గుణములు కలిగిన వాడివి. అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సుచే నేను ఆరాధించి దర్శించుచున్నాను స్వామి. ఓ మహాప్రభు, చేతనాచేత్మకమైనటువంటి సమస్త జగత్తు నీ యందు నేను చూస్తున్నాను. నీవు ఆద్యంతరహితుడవు, అనిర్వచనీయుడవు. అట్టి నిన్ను శరణుజొచ్చుచున్నాను. మిగుల పవిత్రుడైనటువంటి ఆ కశ్యపుడిలా ప్రార్థించగానే శ్రీహరి పలుకుతున్నాడు. నీకు శుభమగునుగాక, వరమును కోరుకో, అందులకు నీవు అర్హుడవు అనగానే మరీచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములు విని, వరములను ప్రసాదించేటువంటి ఓ శ్రీహరి, అదితి, నేను, దేవతలు నిన్ను అర్థిస్తున్నాం. సంప్రీతివై మాకు వరాలు ప్రసాదించు. మమ్ము ఆదుకొనగలవాడవు నీవే. ఓ మహాత్మా, ఓ దేవా, నీవు మాకు పుత్రుడవై జన్మించు
ఓ అసురసూదన, ఇంద్రునకు తమ్ముడవు కమ్ము అనగా ఉపేంద్రుడు అనేటువంటి పేరుతో వర్ధిల్లు. శోకార్తులైన దేవతలను ఆదుకొనగలిగినటువంటి సమర్థుడవు నీవు. ఓ దేవదేవా, నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలిస్తున్నాయి, నీ సంకల్పం నెరవేరుతుంది. కనుక ఈ ప్రదేశం సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి వహిస్తుంది. కనుక వామనావతారము ఎత్తుడకై సిద్ధము కమ్ము అనగా అంతట మహాశక్తిశాలి అయిన విష్ణువు అదితియందు పుత్రుడై జన్మించెను. వామన రూపమున బలిచక్రవర్తి కడకు చేరెను. సమస్త లోకములకు హితమును కూర్చి ప్రభువైనటువంటి శ్రీ మహావిష్ణువు అతుల ప్రభావశాలి అయినప్పటికీ వామనుడై అభిమానమును పెట్టుకొనక 3 అడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి దానముగా స్వీకరించను. పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములు వ్యాపించను. అతడు తన ప్రభావముచే బలిని అదుపు చేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను. ఈ విధముగా దివ్య తేజోమయమూర్తి అయిన విష్ణువు ముల్లోకములను మరల ఇంద్రుని అధిపతిగా గావించెను. మహాత్ముడైన వామనుని పాదస్పర్శతో పవిత్రమైనటువంటి ప్రదేశము ఇది. అందులకు ఇక్కడ అడుగిడినటువంటి వారి యొక్క సాంసారిక బాధలు వెంటనే దూరమవుతాయి. నేనైతే త్రివిక్రముడైన వామనుని ఎడల శ్రద్ధా భక్తి కారణంగా ఈ ప్రదేశమును నేను ఆశ్రయించాను. అందుచేతనే ఆ స్థాణ్వాశ్రమమును వీడి సిద్ధాశ్రమమునకు వచ్చాను. ఓ నరోత్తమ, విఘ్నకారకులైనటువంటి రాక్షసులు ఈ ఆశ్రమమునకు వస్తూ ఉంటారు. ఆ దుర్మార్గులను హతమార్చవలసినటువంటిది ఈ ప్రదేశమే. ఓ రామా, పవిత్రమైనటువంటి సిద్ధాశ్రమమునకు నేడే వెళదాం. నాయనా, ఆ ఆశ్రమం నాదే. అంతేకాదు, నాది మాత్రమే కాదు, నీది నాది మనందరి. విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి ఆశ్రమమున ప్రవేశిస్తూ మంచు తొలగిన పునర్వసు నక్షత్రముతో కూడిన చంద్రుని వలె విరాజిల్లుతున్నారు. సిద్ధాశ్రమ నివాసులైనటువంటి మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూచి వెంటనే లేచి ఆనందంతో సంబరపడ్డారు. పిమ్మట వారు ముందుకు వచ్చి వారికి స్వాగత సత్కారాలు చేశారు. వారు ప్రతిభావంతుడైనటువంటి విశ్వామిత్ర మహామునికి తగినటువంటి విధంగా పూజించారు. అలాగే ఆ రామలక్ష్మణులను అతిథి మర్యాదలు చేశారు. శత్రు భయంకరులు రాజకుమారులు అయినటువంటి రామలక్ష్మణుడు క్షణకాలం పాటు విశ్రాంతి గైకొనే పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి పలుకుతూ ఉన్నాడు రాముడు. ఓ మునీశ్వర, నేడే దీక్షను స్వీకరించండి. మీ సంకల్పం నెరవేరుతుంది. రాక్షస సంహారం జరిగి తీరుతుంది. యజ్ఞము నిర్విఘ్నంగా జరిగి ఫలసిద్ధి కలుగుతుంది. దీనికి సిద్ధాశ్రమం అనేటువంటి పేరు సార్థకతమవుతుంది. అంతయు శుభమే అవుతుంది. మహా తేజస్వి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు పలికినటువంటి ఉత్సాహపూరిత వచనములు విని నిశ్చల చిత్తుడై వినయ దీక్షతో యజ్ఞమును స్వీకరించాడు. రామలక్ష్మణుడు ప్రశాంత చిత్తులై ఆ రాత్రి గడిపారు. ఉషక్కాలముననే లేచి స్నానాదికములు ఆచరించి సూర్యునకు అర్ఘ్యప్రదానములు వనర్చారు. నియమపూర్వకంగా గాయత్రీ మంత్రమును జపించారు. ప్రాతకాల సంధ్యోపాసనను ముగించుకున్నారు. ఇంతలో విశ్వామిత్రుడు ఔపోసనాది అగ్నికార్యములను ఆచరించి ఆసీనుడై ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించారు. ఇది వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 29వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.